దుష్టుడండి ఎప్పుడు మనల్ని అకాలంలో మరణించాలని చూస్తాడండి, కానీ దేవుడు మనకు దీర్ఘాయుష్నివ్వాలని కోరుకుంటాడు. దుష్టుడు మనము ఎప్పుడూ కూడా కరువులో ఉండాలని కోరుకుంటాడు, కానీ దేవుడు సమృద్ధినివ్వాలని కోరుకుంటాడు. దుష్టుడు ఎప్పుడూ కూడా అసంతృప్తిగా ఉండాలి, సంతోషం ఉండకూడదు, చికాకులతో ఉండాలి, అశాంతితో ఉండాలి అని కోరుకుంటాడు. కానీ తండ్రి అయిన దేవుడు నువ్వు ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి, సంతోషంగా ఉండాలి, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. దుష్టుడు ఎప్పుడూ కూడా కుటుంబం కలిసి ఉండాలంటే ఇష్టం ఉండదు, విడగొట్టడానికే ప్రయత్నిస్తాడు. కానీ తండ్రి అయిన దేవుడు నీవు నీ భర్త ఏక శరీరము, నీవు నీ కుటుంబం కట్టుకోవాలి, నీవు నీ కుటుంబాన్ని జ్ఞానంతో నడిపించుకోవాలి, నీవు నీ కుటుంబాన్ని ఏలుబడి చెయ్యాలి అని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎప్పటికప్పుడు దేవుడు అండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మీరు చింతించవలసిన అవసరం లేదు. ప్రభు మనందరి కోసము కంటికి రెప్పలాగా మనల్ని ఒక్క క్షణము కూడా కొనుక్కోకుండా, నిద్రపోకుండా, కను రెప్ప కూడా వాల్చకుండా దుష్టుడి నుండి కాపాడడానికి మరి ఆహార నిశలు తండ్రి అయిన దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నారు, ఈ రోజుకి మొరపెట్టుకుంటున్నారు. మనం ఈ రోజు వరకు కూడా క్షేమంగా వర్ధిల్లుతున్నాము అంటే అది దేవుడి యొక్క మహాకృప, ఆయన ప్రణాళిక, ఆయన క్షేమము. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించుచున్నది. హల్లెలూయా.